నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మార్చి నెల 2025 మనకి ఉగాదితో విశ్వావసు నామ సంవత్సర మాస ఫలితాలతో పాటు ఈ రాశిలో అంటే ఈ సంవత్సరంలో మనకి గ్రహాల యొక్క స్థితిగతులు ఒక్కొక్క గ్రహము ఎలా పరిణామం చెందుతోంది, ఎలా పరిభ్రమిస్తోంది, ఆ గ్రహ యొక్క పరిభ్రమణ స్థితిగతులతో పాటు ఆ గ్రహం యొక్క ఫలితము ప్రభావము ఏ ఏ రాశుల మీద ప్రతికూలతలు ఉన్నాయి, అలాగే అనుకూలతలు ఉన్నాయి, దానికి రెమెడీస్ ఏమిటి అనేది ఒక్కొక్కటిగా విపులీకరంగా ప్రతి ఒక్కటి చెబుతాను. అయితే ముందుగా మనము గ్రహ స్థితులను గురించి చూద్దాము. అయితే అందులో భాగంగా సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ గ్రహము యొక్క ఏమి ఇస్తోంది, ఫలితం ఏంటి అంటే కనుక రాజయోగం ఇస్తాడు, అధికార స్థానాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంటే సూర్యుడు ఇచ్చేది ఈ మూడు ఇస్తాడు. దాంతో పాటుగా ఈ సూర్యగ్రహానికి ప్రభావితమయ్యే రాశులు ఏంటి అంటే మేషము, సింహము, తుల, మకరము. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహానికి అది ఇచ్చే ఫలితం ఏంటి, ఆ గ్రహానికి ప్రభావితమయ్యే రాశులు ఏమిటి, ప్రతికూలతలు ఏమిటి అనేది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాను. ముందుగా గ్రహాలలో మొదటి గ్రహము సూర్యుడు కాబట్టి సూర్యుడు ఇచ్చే ఫలితాలు రాజయోగము, మహారాజయోగము, అధికార స్థానము, ఆరోగ్యము ఇస్తున్నాడు. ప్రభావితమయ్యే రాశులు మేష, సింహ, తుల, మకర రాశులు. అయితే ప్రతికూల రాశులు ఏమిటి అంటే వృషభము, కర్కాటకము, కుంభము. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. అంటే ప్రతికూలతలు ఏ రాశులకు ఉన్నాయో వారు అందరూ కూడా ఆదివారము నియమాలు తప్పనిసరిగా పాటించండి. మాంసాహార నిషేధము నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మాంసాహారాన్ని వదిలేయండి, మద్యాన్ని వదిలేయండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. సూర్యుడు చాలా తీవ్రమైన గ్రహము, మనం ఏం తప్పు చేసినా వెంటనే ఇచ్చేస్తాడు. మంచి అలాగే ఇస్తాడు, చెడు కూడా అలాగే ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా నియమాలను పాటించుకోవాలి. దానితో పాటుగా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గోధుమలు, ఎర్రని వస్త్రాలను తప్పనిసరిగా దానం చేసుకోండి యథాశక్తి. తదుపరి చంద్రుడు ఇచ్చే ఫలితాలు మనోస్థైర్యాన్ని ఇస్తాడు, కుటుంబంలో బంధాలను ఏర్పరుస్తాడు. అయితే శుభ ప్రభావము చూపించే రాశులు వృషభము, కర్కాటకము, ధనస్సు, మీన రాశులకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. ప్రతికూలమైన రాశులు కన్య, మకర, కుంభరాశులు. వీరు చేసుకోవలసిన పరిహారాలు ప్రతి సోమవారము శివుడికి పాలతో అర్చన చేసుకోండి. దాన ధర్మాలు అంటే కనుక అన్నదానము, కుడుములను దానం చేసుకోండి. తరువాత మూడో పరిహారము గోపూజ, తులసి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ పరిహారాలు ఎవరికైతే వ్యతిరేకంగా ఉండబోతోందో వారు మాత్రమే ఈ పరిహారాలు చేసుకోండి. తరువాత కుజగ్రహము అంటే మంగళుడు ఏమి ఇస్తున్నాడు అంటే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని, భూమి, భూ సంపదను, ఆపదలను కూడా ఇస్తున్నాడు. ఈ అంటే అనుకూలించే రాశులు ఏంటి అంటే కనుక మేషము, వృషభము, కర్కాటకము, సింహరాశులకు ఈ కుజుడు అనుకూలతను ఇస్తున్నాడు. ప్రతికూలతను ఇచ్చే రాశులు కన్య, మకరము, తులారాశులు ప్రతికూలతను ఇస్తున్నాడు. ఈ ప్రతికూలతలు ఇచ్చే రాశుల వాళ్ళు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించండి. మంగళవారము ఆలయ దర్శనము తప్పకుండా చేసుకోండి. తరువాత ఎర్రని పుష్పాలు, గులాబీలు కావచ్చు, ఎర్రని పుష్పాలు కనకాంబరాలు కావచ్చు, ఇలాగ ఎర్రని మందారాలు కావచ్చు, ఇలా ఎర్రని పుష్పాలను
తప్పనిసరిగా హనుమంతుడు ఆలయంలో స్వామివారి ముందు పెట్టండి. ఈ 3 పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే బుధ గ్రహము ఇచ్చే ఫలితాలు విద్య, వ్యాపారము, మేధస్సు అంటే తెలివితేటలు, సంభాషణ, మంచి వాక్చాతుర్యాన్ని ఇస్తాడు. ఈ గ్రహం యొక్క ప్రభావితాలు మిథునము, కన్య, తుల, కుంభరాశుల మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే ప్రతికూల ప్రభావిత రాశులు ఏంటంటే మకరము, ధనస్సు, మీనము. ఈ 3 రాశుల వాళ్ళు చేసుకోవలసిన పరిహారము బుధుడు కోసము పచ్చని వస్త్రాలు దానం చేసుకోండి. అంటే ఆకుపచ్చని వస్త్రాలు దానం చేసుకోండి. గణపతిని తప్పనిసరిగా అర్చన చేసుకోండి. దీనితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు, పళ్ళు మీరు గోశాలకు దానంగా ఇచ్చినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు. తరువాత గురుగ్రహము ఇచ్చే ఫలితాలు ఏంటంటే జ్ఞానము, ధనము, శుభయోగాలు, వివాహాది శుభకార్యాలు. అయితే వీరికి ప్రతికూలాన్ని ఇచ్చే గ్రహాలు రాశులు మిథునము, కుంభము, కన్య. ఈ 3 రాశుల వాళ్ళకి గురు గ్రహము ప్రతికూలతను ఇస్తోంది. కాబట్టి గురువారం ఉపవాసాన్ని తప్పనిసరిగా దినచర్యలో భాగంగా పెట్టేసుకోండి. తరువాత దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము, పూజ, గురు పారాయణ తప్పనిసరి. దీనితో పాటు పసుపు రంగు వస్త్రాలను దానం చెయ్యడము లేదా మీరు ధరించడం కనుక చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. తదుపరి గ్రహము శుక్రుడు. ఈ శుక్రుడు ఇచ్చే ఫలితాలు ప్రేమ, భోగభాగ్యాలు, కళలు, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామికాలు. ఈ వీటికి ఆయన ఇచ్చే ఫలితాలు. అయితే శుభ ప్రభావం కలిగినటువంటి రాశులు వృషభము, తుల, మకరము, మీనము. ప్రతికూలత కలిగించే రాశులు కర్కాటకము, మిథునము, ధనస్సు. వీరు చేయగలిగిన పరిహారము ప్రతి శుక్రవారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. రెండోది పసుపు, తెల్లని వస్త్రాలు ధరించడం, దానం చేసుకోవటము. తరువాత నవగ్రహాలలో శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా మీ యథాశక్తి పఠించడము అలవాటు చేసుకోండి. తరువాత శని గ్రహం ఇచ్చే ఫలితాలు కర్మను కడుగుతాడు, న్యాయాన్ని ఇస్తాడు, ఆలస్యం చేస్తాడు. మీరు ఏ పని అనుకున్నా అది ఆలస్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. తరువాత శ్రమను కూడా కలిగించే ప్రయత్నం చేస్తాడు. అయితే శుభ ప్రభావం కలిగిన రాశులు తుల, మకరము, మీనము. ప్రతికూల ప్రభావం చూపించే రాశులు కర్కాటకము, సింహము, వృషభము. ఈ ప్రతికూలతలు కలిగించే రాశుల వాళ్ళు శనివారం నాడు తిలదానము, తిలలు అంటే నువ్వులు దానం చేసుకోవాలి. హనుమంతుడి ఆలయంలో ఏదైనా సేవ చేసుకోండి. ఓడ్చడం కానీ లేదా అంటే శుభ్రం చేయడం కానీ, ఇలాగ మీరు ఏదైతే అన్నదానం చేసుకుంటారో ఏదైనా ఒక సేవ రూపంలో హనుమంతుడి ఆలయంలో తప్పనిసరిగా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలతో పాటు మరొక విషయం ఏంటంటే శని గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా రోజుకి 21 సార్లు పఠించండి. వీటిలో ఈ పరిహారాలు నేను చెప్పిన వాటిలో అమెండ్మెంట్స్ లేవు, డిస్కౌంట్స్ లేవు, ఎటువంటి అదేంటంటే తగ్గింపులు లేవు. తప్పనిసరిగా ఏదైతే చెబుతానో అది ఈ రాశుల వాళ్ళు అందరూ కనుక తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే తర్వాత రాహు గ్రహం ఇచ్చేది మాయను కమ్మజేస్తాడు. ఆకస్మికంగా సడన్ మార్పులు జరుగుతాయి. అది మీ వ్యవహారంలో కావచ్చు, ఆహారంలో కావచ్చు, మీ దైనందిన జీవితము, మీ రంగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కూడా సడన్ గా మార్పులు జరుగుతాయి. అంటే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది. శుభ ప్రభావం చూపించే రాశులు మేషము, సింహము, కుంభము. అయితే ప్రతికూలతలు ఇచ్చే రాశులు కర్కాటకము, తుల, మకర రాశులు. మీరు చేసుకోవలసిన పరిహారము కాలభైరవ స్వామి ఆలయ దర్శనము,
స్వామివారి పూజ. తరువాత నల్లని వస్త్రాలు ధరించటము, దానం చేసుకోవటము. తరువాత రాహు కేతువులకు పూజ, దానము, హోమము తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే తర్వాత కేతు చూసినట్టయితే కేతు ఫలితాలు మోక్షాన్ని ప్రసాదిస్తాడు, ఆధ్యాత్మికం మీద దృష్టిని పెట్టనిస్తాడు, అనుబంధాలు బలపరుస్తాడు, తరువాత రహస్య శక్తులు మీకు అనుగ్రహిస్తాడు. అయితే ఏ రాశుల వారికి శుభంగా ఉండబోతోంది అంటే మిథున, తుల, ధనస్సు వాళ్ళకి అనుకూలతలు, ప్రతికూలతలు మేషము, కర్కాటకము, మకర రాశులకు ప్రతికూలతను కలగజేస్తున్నాడు. అయితే వీరు చేయగలిగిన పరిహారము గణపతి హోమం తప్పనిసరిగా చేయించుకోండి. శుక్రవారము గోశాలకు వెళ్ళి తృణధాన్యాలను దానం చేసుకోండి. దీనితో పాటు రాహు కేతులకు శాంతి, జపము, హోమము తప్పనిసరిగా చేయించుకోండి. అయితే ముఖ్యమైన పరిహారాలు చెప్పదగినవి దశ మహావిద్య దేవతలకు పూజలు చేయడము లేదా చేయించుకోవడము మీ యొక్క గ్రహాల యొక్క దోషాలను తప్పనిసరిగా తగ్గిస్తుంది. రెండోది నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, నవగ్రహ జపాలు చేయించుకోవడం శుభము. మూడవది నిత్యము గోపూజ, గోశాల దర్శనము, గోవుకి ఆహారం పెట్టటము. ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు. అయితే సంక్షిప్తంగా చెప్తున్నాను. ఒక్కో గ్రహానికి ప్రత్యేకమైన మంత్ర పారాయణం ఉంటుంది, దానం ఉంటుంది, ఉపవాసాలు పాటించడం ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి. తరువాత శని, రాహు, కేతు ప్రభావితమయ్యే రాసుల వాళ్ళు ప్రతి నిత్యము హనుమంతుడిని అర్చన చెయ్యడము అంటే పూజ చేసుకోవడము, భక్తి మార్గాన్ని అనుసరించడము, స్వామివారి ఆలయ దర్శనము తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా మూడోది చంద్రుడు ప్రభావితము అంటే ప్రతికూల ప్రభావితము కలిగిన రాసుల వాళ్ళు ప్రతి సోమవారము పాలతో అభిషేకం చెయ్యడము. గుర్తుపెట్టుకోండి బాగా, పాలతో అభిషేకంతో పాటు అన్నదానం చెయ్యడము మంచి ఫలితాలను ఇస్తుంది. తరువాత నాలుగవది మంగళుడు అంటే కుజుడు యొక్క ప్రభావము ప్రతికూల ప్రభావము కలిగిన రాసుల వాళ్ళు హనుమాన్ ఆలయ దర్శనము, హనుమంతుడి సేవ, హనుమంతుడికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా చేసుకోవడము. దీనితో పాటుగా శివుడి అర్చనలు, శివుడి అభిషేకాలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ 4 ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క గ్రహానికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయని సంక్షిప్తంగా వివరణగా నేను మీకు తెలియపరిచాను. అర్థం కాని వాళ్ళు 1కి 2 సార్లు వినండి, రాసుకోండి. లేదా అంటే ఇంకా ఏదైనా మార్గం ఆలోచించి మళ్ళా తప్పులు చెయ్యకుండా, ఈ సంవత్సరం అంతా బాధలు పడాలి కాబట్టి తప్పులు చెయ్యకండి. నేను నిదానంగా చెప్తాను, కంగారు లేదు. ఇవి ఈ రాసుల అంటే ఈ రాసుల వాళ్ళకి ఇంకా నేను చెప్పలేదు. ఇవి అంటే ఈ గ్రహాలు ఇచ్చే ప్రతికూలతలు, అనుకూలతలు, పరిహారాలు ఇచ్చాను. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 4 పాదాలుగాను. అయితే ఇందులో ఉండే విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి, స్కాలర్షిప్స్ లభించే అవకాశం ఉంది. దీనితో పాటు కొంతమంది విద్యార్థులకు అంత అనుకూలంగా లేని సమయం కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. శని రాహుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనబడుతోంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం చూసుకోండి. చదువు మీద ధ్యాస తగ్గుతుంది, చాలా కాషియస్ గా వ్యవహరించండి. ఇతర వ్యాపకాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి. అటువైపు మళ్ళడకుండా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి సబ్జెక్టులు మధ్యలోనే నిలిచిపోయే అవకాశము, ఫెయిల్ అయ్యే అవకాశము, ఇలాగా బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండే అవకాశము కనపడుతోంది. అది ఎందుకు ఎలా అనేది జాగ్రత్తలు తీసుకుని అవి కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి.
ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి ర్యాంకులు పొందలేని పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. అయితే కొంతమందికి బద్ధకం వల్ల, చెడు స్నేహాల వల్ల మీ యొక్క కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంది. తద్వారా మీరు మీ పేరెంట్స్ కూడా బాధపడే స్థితిని మీరు కలగజేస్తున్నారు. జాగ్రత్త తీసుకోండి. కొంతమందికి ఏంటంటే కాలేజీలో మీరు అనుకున్న కాలేజీలో సీట్లు పొందలేని పరిస్థితి. ఎందువల్ల అంటే మీకు మంచి మార్కులు రాకపోవడము, జ్ఞాపక శక్తి లేకపోవడము, కరెక్ట్ గా వైవా ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇతర వ్యాపకాలు తప్పనిసరిగా మీరు వదులుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. లేదు అని అనుకుంటే కనుక ఎటు కాకుండా అవ్వడంతో పాటు మీ పేరెంట్స్ మీరు కూడా బాధపడే స్థితికి వెళ్లే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సాఫీగా అయితే కాలం గడుస్తుంది కానీ పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఏమీ లేదు. దీంతో పాటు కొంతమందికి ఇబ్బందులు, కష్టాలు, ఉద్యోగాలు పోవడాలు, ఉద్యోగాల్లోనేమో మాటలు పడడము పై అధికారుల వల్ల కావచ్చు, ఏదైనా ఐటీ దాడుల వల్ల కావచ్చు, మీరు గతంలో చేసిన తప్పుల వల్ల కావచ్చు, ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. సంఘంలో కూడా పరువు పోయే పరిస్థితి గోచరిస్తోంది. కొంతమంది న్యాయస్థానాలకు వెళ్లే పరిస్థితి, పోలీస్ కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీకు రావాల్సిన ప్రమోషన్స్ సడన్ గా ఆగిపోతాయి. అది మీ యొక్క క్యారెక్టర్ వల్ల కావచ్చు, మీరు చేసిన ఉద్యోగంలో తప్పిదాల వల్ల కావచ్చు, మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేదు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం కనబడుతోంది. మరి కొంతమంది ప్రైవేట్ కంపెనీల్లో ఉండేవారు వేరే కంపెనీలు మారడము, కొంతమంది అన్యాయాలకు, అక్రమాలకు మీరున్న ప్రదేశాలు అంటే క్యాషియర్స్ కావచ్చు, లేదా డబ్బు రిలేటెడ్ అకౌంటెంట్లు కావచ్చు, కొంతమంది మీ రంగాల్లో ఉన్న వాళ్ళు చెడుకు పాల్పడే ఆలోచన వస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. అటువంటి ప్రయత్నాలు చేయకండి. టెంపరీగా బాగుంటుంది కానీ తర్వాత నష్టపోయేది మీరే, పరువు పోయేది కూడా మీకే. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా ఈ ఉద్యోగ రాని వాళ్ళు అంటే నిరుద్యోగులకు ఈ మాసం కూడా నిరాశే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా రిజెక్టెడ్ అనే పదం వస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నాలు చేసేటప్పుడు రిఫరెన్స్ తీసుకుని ప్రయత్నం చేయండి. ఇక్కడ మీ టాలెంట్ కన్నా రిఫరెన్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. దీంతో పాటు పర్మనెంట్ కాకుండా టెంపరీ బేసిస్ మీద ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఇటు ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలో కూడా టెంపరీ బేసిస్ మీద చేసే వాళ్ళకి ఈ మాసంలో ప్రమోషన్స్ అంటే పర్మనెంట్ అయ్యే అవకాశం కనపట్టలేదు. ప్రమోషన్స్ కూడా ఉద్యోగస్తులకు కనపట్టలేదు. ఓవరాల్ గా ఉద్యోగస్తులకు ఈ మాసము చాలా చెడ్డ మాసంగాను కలిసి వచ్చేటట్టుగా లేదు. కాబట్టి మీరు మరింత జాగ్రత్త పెట్టుకుని కాషియస్ గా మీ జాబ్ ని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు కొద్దో గొప్ప బాగుండే అవకాశం ఉంది. ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి కానీ సత్సంబంధాలు అయితే నెలకొనే పరిస్థితి లేదు. పార్టీలో ఏదైనా వివాదాలు జలరేగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశము కూడా కనపడుతోంది. కొంతమందికి పదవులు పోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. దీంతో పాటు ధనం విపరీతంగా ఖర్చు అవడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, అందులోనే కొనసాగుతున్న వాళ్ళు వేరే పదవికి పోటీ చేయడం కానీ నామినేట్ చేసుకోవడం కానీ చేస్తే కనుక మెజారిటీ రాకపోగా ఫెయిల్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బందులు, గొడవలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అధిక ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. గోప్యతను పాటించండి. ఎవరిని నమ్మకండి. అయితే కళాకారులకు చూసుకున్నట్టయితే ప్రోత్సాహం లభించదు. ఎక్కడ అవకాశాలు వచ్చేటట్టుగా లేదు. సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా గాయకులకు కావచ్చు, రచయితలు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్లకు కూడా మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. అంతంత మాత్రంగానే మీ ఆదాయ మార్గాలు కూడా ఉండేటట్టుగా ఉంది. కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోవడము, ఆర్థికంగా చితికిపోవడము, ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. విపరీతమైన రుణాలు పెరిగే అవకాశం కనబడుతోంది. కొంతమందికి సొసైటీలో పేరు తగ్గిపోయే అవకాశంతో పాటు మీరు ఎందుకు ఈ రంగంలో ఉన్నానా అని నిరాశ చెంది
ఇటు ఈ రంగంలోనూ కొనసాగలేక అటు వేరే రంగంలో వచ్చి ఉద్యోగం చేసుకోలేక మధ్యలో నలిగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక కొంతమందికి అనుకూలించి పైకి వస్తారు, మరి కొంతమందికి అంటే నష్టాలు వచ్చి ఆ వ్యాపార సంస్థలు మూసే పరిస్థితి గోచరిస్తోంది. కిరాణా వ్యాపారులకు మాత్రం చక్కగా ఉండబోతోంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు భాగస్వామ్యులతో విభేదించి ఒప్పందాన్ని రద్దు చేసుకుని విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. గృహ నిర్మాణంలో పనిచేసే వాళ్లకు చాలా చక్కగా ఉంటుంది. సరుకులు నిల్వ చేసే వారికి కూడా బాగానే అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే కాంట్రాక్టుదారులకు నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు రావాల్సిన సొమ్ము కానీ మీకు రావాల్సిన స్టాకు కానీ మధ్యలోనే ఆగిపోవడమా లేదంటే పూర్తిగా రాకపోవడమా అనే పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ పరంగా మీకు చిక్కులు వచ్చే అవకాశము, ట్యాక్సులు కట్టలేదనో లేదంటే ఏదో మీకు వ్యాపారానికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్, చిక్కులు, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అది ఏ వ్యాపారస్తులకైనా ఈ స్థితి తప్పనిసరిగా ఉంటుంది. మీకు రావాల్సినవి రాకపోగా మీ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తులు మీకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టి మీ సంస్థలకి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి గోచరిస్తోంది. మీ కింది స్థాయి ఉద్యోగులతో జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి న్యాయ సంబంధానికి అంటే కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. రైసు మిల్లర్లకు మాత్రము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిగతా అందరికీ ఎటువంటి మంచి ఇది కనిపించట్లేదు. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే 2 పంటలు బాగా ఉంటాయి, దిగుబడి బాగుంటుంది. అయినప్పటికీ లాభాలు వచ్చే పరిస్థితి లేదు. అంటే విశేషమైన లాభాలు రావు. 10 రూపాయలకి 2 రూపాయల లాభం వచ్చేటట్టుగానే ఉంటుంది తప్ప విశేషమైన లాభాలు అయితే రావు. దీంతో పాటు కొంతమేర అప్పులు చేసైనా సరే నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు చేపలు, చెరువులు, రొయ్యలు ఇలాంటివి చేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉండబోతోంది. మరి కొంతమందికి వాణిజ్య పంటలు అధికమైన ఆదాయాన్ని ఇస్తాయి. పౌల్ట్రీ రంగం వారికి కూడా చక్కగా ఉంటుంది. పండ్ల తోటలు కనుక పండించే వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తరువాత గతంలో కౌలుదారులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అది ఈ మాసంలో తీరిపోయి వారికి కూడా మంచి అనుకూలం వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. దీంతో పాటు స్త్రీలకు చూసినట్టయితే కనుక ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, మీరున్న రంగంలో విపరీతమైన చిక్కులు, నష్టాలు, డబ్బులు చేతికి రాకపోవడము, అప్పులు చేసుకునే పరిస్థితి, గర్భం విచ్ఛిన్నం అవ్వడము, ఇలాంటివి, కుటుంబం విడిపోవడము, భార్యాభర్తల అన్యోన్యత లేకపోవడము, గౌరవం లేకపోవడము, అవమానాలు ఎదుర్కోవడము, ఇలాంటివి, నమ్మక ద్రోహానికి మీరు గురి కావడము, ఇలాంటి అంటే ఏది మంచిగా ఈ రాశిలో ఉండే వారికి కనపట్టలేదు. దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబంలో అశాంతి, ఆరోగ్య భంగము కూడా విపరీతంగా కనబడుతోంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మాతృ సంబంధికులు, పితృ సంబంధికులకు సూతకాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి మనం ఏమి జాగ్రత్తలు తీసుకోలేము. బాధపడకండి. అంటే అమ్మ వైపు గాని లేదా నాన్న వైపు గారికి కానీ ఏదైనా చెడు వార్తలు వినే అవకాశం ఉంది. మీరు నిలదొక్కునే ప్రయత్నం చేసుకోండి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగం చేసేవారు భార్యాభర్తలైతే విడిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలు నిబ్బరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ జరిగి అప్పుడు డెలివరీ అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే మన జాగ్రత్తలు ఏం తీసుకోగలుగుతారు? దానికి సంబంధించినటువంటి మీ పెద్దలు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేసుకోండి. దీనితో పాటుగా కొంతమందికి ఆరోగ్య విషయంలో గతంలో కన్నా ఇప్పుడు విపరీతమైన అనారోగ్య సూచనలతో పాటు కొంతమందికి
ఆపరేషన్స్ తప్పనిసరి అవ్వచ్చు. ఇన్నాళ్ళు మీరు ఏదో నెట్టుకుని వచ్చిన పరిస్థితి ఉన్నా కానీ ఇప్పుడు అది ఆపరేషన్ కి దారితీసే అవకాశము, గర్భానికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ, కొంతమందికి చిన్నదే కదా అని అనుకుంటే అది క్యాన్సర్ రూపంలో పెట్టే అవకాశము, ఇలాంటివి చాలా చాలా అంటే విపరీతమైన చెడు ఫలితాలే గోచరిస్తున్నాయి. మీరు తప్పనిసరి పరిహారాలు చేసుకోవాలి. ఈ రాశిలో ఉండే స్త్రీలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. పెద్దవాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఎప్పుడూ ఉండేలాగా చూసుకోండి. మీ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు అమ్మవారికి అంటే గర్భిణీ స్త్రీలు కానీ వివాహం కోసం కానీ చేసేవారు అమ్మవారిని ఆశ్రయించండి. అమ్మవారి పాదాలు పట్టుకోండి. ప్రతిరోజు వీలైతే లేదా ప్రతి వారం కానీ అమ్మవారి ఆలయ దర్శనం చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకుని అక్కడ ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఈ చెడు ఫలితాల నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది. సంక్షిప్తంగా ఈ నెల మొత్తం విశ్లేషణ చూసినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలతో పాటు ప్రమోషన్స్ లభించే అవకాశము, వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల వాళ్ళకి వృద్ధి, లాభాలు, విస్తరణలు కనబడుతున్నాయి. వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ దిగుబడి మాత్రం విశేషంగా ఉంటుంది. లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాల కోసం మీరు తప్పనిసరిగా వేచి చూడవలసిన పరిస్థితి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పారితోషికం పెరుగుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంతమందికి మంచి ఫలితాలు అంటే మంచి అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు రావడము, పదోన్నతులు రావడము కనబడుతోంది. కొంతమందికి మాత్రము అంటే కొంచెం అనుకూలతలు కనిపించట్లేదు. కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా మీకు ఏ రకమైన బాధలు అంటే ఈ రంగాలన్నిటిలో ఉన్న వాళ్ళు, విద్యార్థులు, వ్యవసాయదారులు అందరికీ కూడా ఇవి గోచార రీత్యా, పంచాంగం రీత్యా చెప్పదగినవి. కాబట్టి మీ వ్యక్తిగత జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనే అంశాన్ని మీరు కూలంకషంగా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు పరిశీలన చేయించుకోండి. లేదు మాకు డేట్ ఆఫ్ బర్త్లు, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి ఏమీ తెలియవు, మాకు ఏమీ రాసి పెట్టలేదు అని అనుకున్న వాళ్ళు అందరికీ సంబంధించినటువంటి పరిహారాలు నేను ముందులో చెప్పాను. అంటే ప్రతి ఒక్క రాశికి ముందులో చెప్పాను. కాబట్టి మీకు ఏ గ్రహము ప్రతికూలతగా ఉందో ఆ గ్రహాలను నోట్ చేసుకుని స్కిప్ చేస్తే మీకు ఏదీ తెలియదు. కాబట్టి మొదలు నుంచి చివరి వరకు 1కి 2 సార్లు చూస్తేనే, ఇంత నిదానంగా చెప్తున్నాను కాబట్టి 1కి 2 సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాసి పెట్టుకోండి. దానికి తగిన మాకు ఏమీ తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. ఎడిటర్స్, ఇది ఇంట్రొడక్షన్ 2 అన్నమాట. ఇక్కడికి కట్ చేసుకుని దీన్ని చివరగాను అంటే రాశికి చివర, ఇంట్రొడక్షన్ 1 రాశికి మొదల్లోనూ వేసుకోండి. నమస్తే.